కర్రెగుట్టలను కనుమరుగు చేద్దామనుకుంటున్న హిందుత్వ మనువాదపు మబ్బులు కమ్ముకొని పిడుదులాంటి మెరుపులతో ముందుకే దూకుతున్నది. ఆ దూకుడును ఆపాలంటే మానవ సమూహం ఐక్యతే ముఖ్యమంటూ మాట్లాడుతున్నారు ఎన్ వేణుగోపాల్ గారు, క్షణం ఎడిటర్. నల్లటి బండల మధ్య నుంచి పచ్చటి మొక్కలు పానం పోసుకొని పక్షి జీవరాశులకు పానం పోస్తున్న అడవి అది. ఆ అడవిని ఆగం చేస్తున్నది ఎవరు? జింక కొమ్ములు ఒడి తిరిగి మీదికొచ్చిన పులులను పొడిచి చంపుతుంటే అడవి దున్నలు ఏకమై పులులను ఎదుర్కొంటున్న సందర్భంగా రాజ్యాంగ విరుద్ధం అంటున్న గుంటనక్కలు కృత్రిమ ఆయుధాలతో ఆ గుంటనక్కలు అడవినంతా కలియతిరుగుతున్నాయి, ఊరంతా ఊరేగుతున్నాయి. దాన్ని ఏ రాజ్యాంగం కింద వారికి హక్కు ఉన్నదంటూ ప్రశ్నిస్తున్నారు. నమస్తే సార్. ఈరోజు కర్యగుట్టల పైన సైనిక మోహరింపును వ్యతిరేకిస్తూ ప్రజలు మొత్తం స్పందిస్తున్న క్రమంలో మీరు ఒక రచయితగా, మేధావిగా మీరు దాన్ని వ్యతిరేకిస్తారని తెలుసు, కానీ ప్రజలకు ఏ విధమైన సలహాలు ఇవ్వగలుగుతుర్రు? ప్రజలను ఏ విధంగా స్పందించాలని మీరు ఏమైనా సూచనలు ఇవ్వగలుగుతుర్రా? కర్రెగుట్టల్లో జరగనున్న మారణకాండ చాలా విషాదకరమైనది, తీవ్రమైనది. అందువల్ల కర్రెగుట్టల్లో ఇప్పుడు ఏం జరుగుతున్నది, కర్రెగుట్టల్లో జరగనున్న మారణకాండను ప్రజలు ఎట్లా అడ్డుకోవచ్చును, ఎట్లా ఆపవచ్చును అని ఇవాళ ప్రతి ఒక్కరూ ఆలోచించవలసిన అవసరం ఉంది. కర్రెగుట్టలు ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దుల్లో, తెలంగాణలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, భూపాల్పల్లి జిల్లా, 2 జిల్లాల వరకు విస్తరించి ఉన్న ఒక అడవుల కొండల సముదాయం. ఆ అడవుల్లో, కొండల్లో 100 మంది దగ్గర నుంచి ప్రారంభించి 3000 మంది దాకా నక్సలైట్ అగ్రనాయకులతో సహా, మావోయిస్టు అగ్రనాయకులతో సహా మావోయిస్టు కార్యకర్తలు ఉన్నారు. వాళ్లను చుట్టుముట్టాము అని 20,000 మంది కేంద్ర సాయుధ బలగాలు చుట్టుముట్టి ఉన్నాయి. ఈ కొండల్లోకి ప్రవేశించడం, అవి దుర్గమారణ్యాలు కాబట్టి కొండలలోకి ప్రవేశించడం, ఎక్కడం సాధ్యం కాదు. అందువల్ల గత వారం రోజులుగా 2-3 హెలికాప్టర్లు వాడుతూ రోజుకు 3 సార్లు 4 సార్లు కార్పెట్ బాంబింగ్ చేస్తున్నారు. కొండల పైకి వెళ్ళి బాంబులు దాడులు చేస్తున్నారు. హెలికాప్టర్లలో నుంచి మిషన్ గన్ల ద్వారా కాల్పులు జరుపుతున్నారు. ఎంతమంది మరణించారో ఇప్పటికి లెక్క తెలియదు. అనేక ఊహాగానాలు వస్తున్నాయి. 30 మంది 40 మంది మరణించారని, 3 మరణించారు అని ఒక అధికారిక సమాచారం వచ్చింది. అప్పుడు కూడా మృతదేహాలను చూపలేదు. కనుక ఒక మారణ హోమం జరగనున్నది అని ఒక స్పష్టమైన సూచనలు కనబడుతున్నాయి. ఎందువల్ల ఇది మారణ హోమం జరగనున్నది అంటున్నామంటే, జనవరి 1, 2024లో ప్రారంభమైన ఆపరేషన్ కగార్ ఇప్పటికీ 450 మందిని చంపేశారు. ఈ 450లో కనీసం 200 మంది ఆదివాసులు, నిరాయుధులు. వాళ్లలో 6 నెలల పసిపాప దగ్గర నుంచి, ఒక చెవిటి మూగ యువతి దగ్గర నుంచి, పాఠశాల విద్యార్థుల దగ్గర నుంచి, తునికాకేరుకోవడానికి పొలాల్లోకి వెళ్ళిన ఆదివాసుల దగ్గర నుంచి, గూడాల్లో ఉన్న ఆదివాసుల వరకు ఉన్నారు. ఇంతగా ఆదివాసుల మారణకాండ, హత్యాకాండ జరుగుతుంది కాబట్టి బయటి సమాజం నుంచి, పౌర సమాజం నుంచి చర్చలకు రండి, కాల్పుల విరమణ ప్రకటించండి, ఒక శాంతి ఏర్పడాలి, ఈ ఆదివాసుల ప్రాణాలు ఇట్లా పోకూడదు, ఎదురు బదురు కాల్పులు జరగకూడదు, మీరు విరామం పాటించండి అని బయటి నుంచి వచ్చిన అనేక విజ్ఞప్తుల తర్వాత మావోయిస్ట్ పార్టీ మార్చి 28 నుంచి ఇప్పటి వరకు గడిచిన నెల రోజుల్లో 4 ప్రకటనలు విడుదల చేసింది. మేము కాల్పుల విరమణకు సిద్ధంగా ఉన్నాము, శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నాము, మా వైపు నుంచి కాల్పులు జరపకూడదని మా శ్రేణులకు, క్యాడర్కు ఆదేశిస్తున్నాము అని అగ్రనాయకులు కేంద్ర కమిటీ నుంచి, వెస్టర్న్ బ్యూరో నుంచి తమ ప్రకటనలు ఇచ్చారు. అయినప్పటికీ కేంద్ర సాయుధ బలగాలు తమ దాడులు ఆపలేదు. ఈ క్షణం వరకు కూడా బాంబు దాడులు సాగిస్తున్నాయి, మర తుపాకుల కాల్పులు జరుపుతున్నాయి. అందువల్ల మళ్ళీ ఒకసారి పౌర సమాజం అంతా, రాజకీయ పార్టీలన్నీ, బయట ప్రజలందరూ కూడా
వెంటనే ప్రాణహాని ఆపాలి, వెంటనే కాల్పులు ఆపాలి, కాల్పుల విరమణ ప్రకటించి ఆదివాసులను, ఇప్పటికే కొన్ని డజన్ల మంది ఆదివాసులను ఆ చుట్టుపట్ల గ్రామాలలో నుంచి అరెస్ట్ చేసి తీసుకొచ్చి సైనిక బలగాలు, అర్ధ సైనిక బలగాలు తమ దగ్గర పెట్టుకున్నాయి. వాళ్లలో నుంచి కొందరిని చంపి నక్సలైట్లను చంపామని చెప్తున్నారు. కనుక మొట్టమొదలు కాల్పుల విరమణ ఆపండి, ప్రాణహాని ఆపండి, శాంతి చర్చలకు రండి. చర్చలలో ఏమైనా తేలవచ్చు, కనీసం ఒక విరామం, ఆదివాసుల ప్రాణాలు బలి కాకూడని ఒక విరామం ఏర్పడాలి. ఇది ఇవాళ తక్షణ డిమాండ్. ఈ డిమాండ్ మీద ఇప్పటికే భారత కమ్యూనిస్ట్ పార్టీ ఇటువంటి ప్రకటన చేసింది, ఆపరేషన్ కగార్ ఆపాలని. భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టు ఇటువంటి ప్రకటన చేసింది. సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ ఇటువంటి ప్రకటన చేసింది. సిపిఐఎంఎల్ మాస్ లైన్ ఇటువంటి ప్రకటన చేసింది. తెలంగాణ జనసమితి ఇటువంటి ప్రకటన చేసింది. మొన్న బహిరంగ సభలో, లక్షలాది మంది పాల్గొన్న బహిరంగ సభలో కేసీఆర్ ఆపరేషన్ కగార్ ఆపాలని, శాంతి చర్చలకు రావాలని కేంద్ర ప్రభుత్వానికి ఉత్తరం రాస్తాను, మీరేమంటారు అంటే లక్షలాది మంది జనం ఆయనకు సమ్మతి తెలిపారు, ఉత్తరం రాయమన్నారు. ఆపరేషన్ కగార్ మారణకాండ ఆగిపోవాలి అన్నారు. ఇది జరుగుతున్న సందర్భంలోనే ఒక పౌర సమాజ బృందం వెళ్ళి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి మీ వైపు నుంచి జోక్యం చేసుకోండి, కనీసం తెలంగాణ వైపు నుంచి కాల్పుల విరమణ ప్రకటించండి, శాంతి చర్చలు ప్రకటించండి అంటే ఆయన తెలంగాణలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇదివరకు చర్చలు జరిగాయి కాబట్టి, చర్చల గురించిన తెలిసిన వాతావరణం కాబట్టి ఆయన అప్పుడు చర్చల్లో పాల్గొన్న 2004లో చర్చలలో పాల్గొన్న హోంమంత్రి జానారెడ్డి గారిని కలిసి మాట్లాడి మా అగ్రనాయకత్వానికి రాహుల్ గాంధీకి ఉత్తరం రాసి తప్పకుండా కేంద్ర ప్రభుత్వానికి ఆపరేషన్ కగార్ను ఆపమని, శాంతి చర్చలు జరపమని ఉత్తరం రాస్తాను అని నిన్న సాయంత్రం అన్నారు. ఇవాళ ఉదయమే ఆయన 2004 చర్చలలో పాల్గొన్న అప్పటి హోంమంత్రి జానారెడ్డి గారిని, పార్లమెంటు సభ్యుడు కేశవరావు గారిని కలిసి మాట్లాడారు. బహుశా అంటే కాంగ్రెస్ కూడా ఆపరేషన్ కగార్ ఆపమని, శాంతి చర్చలు జరపమని కోరుతున్నది. ఇప్పుడు దేశంలో భారతీయ జనతా పార్టీ మినహా అన్ని రాజకీయ పార్టీలు, అన్ని ప్రజా సంఘాలు, లక్షలాది మంది ప్రజా సమూహాలు శాంతి కోరుతున్నారు, కాల్పుల విరమణ కోరుతున్నారు. ఇది మరింత విస్తృతంగా, మరింత పెద్ద ఎత్తున జరగాలి, ప్రాణహాని ఆగిపోవాలి. ఇది ఒకవేళ ఫెయిలర్ అయితే తర్వాత పరిస్థితి ఏంది సార్? ప్రజా సంఘాలు అయితే, పార్టీలు అయితే, ఇప్పుడు మద్దతు తెలిపిన వాళ్ళు మొత్తం ఏమన్నా ప్రోగ్రామ్స్, ఇది ఒకవేళ ఫెయిల్ అయితే, ఎందుకంటే అక్కడ ఉన్నది ఆర్ఎస్ఎస్ పాలన కాబట్టి, ఆర్ఎస్ఎస్ కమ్యూనిస్టులను తుడిచిపెట్టాలి అని అనుకుంటుంది కాబట్టి, అంతేకాకుండా ఏ ప్రాంతంలోనైతే ఇప్పుడు ఈ మారణకాండ జరుగుతుందో ఆ ప్రాంతంలో ఉన్న ఖనిజ వనరులను కార్పొరేట్లకు అప్పగించడం కోసమే ఈ ప్రయత్నం అంతా జరుగుతుంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం దిగిరాకపోవచ్చు. కానీ కేంద్ర ప్రభుత్వం ఆ పని చేస్తే, ఇట్లా పిట్టల్లాగా మనుషులను చంపితే మొత్తం సమాజంలో ఆ ప్రభుత్వం మీద, ఆ భావజాలం మీద, ఆ సంస్థల మీద తీవ్రమైన వ్యతిరేకత, అసహ్యము పెరుగుతాయి. ప్రజా సంఘాలు తమ పనిని ఇంకా కొనసాగిస్తాయి. మరణాలు జరిగితే ఆ మరణాలను ఇంకా ఎత్తిపట్టి ప్రభుత్వం ఎంత క్రూరంగా ఉన్నది, ఎంత దుర్మార్గంగా ప్రవర్తించింది చెప్పడానికి ప్రయత్నిస్తాయి. ప్రశ్నలు మిగిలే ఉంటాయి. ప్రశ్నలను చంపడం సాధ్యం కాదు. ప్రశ్న వేసే మనిషిని చంపవచ్చు, కానీ ప్రశ్న మిగిలే ఉంటుంది. థ్యాంక్ యూ సార్.